సో కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ ఆపరేషనల్ స్కిల్స్ అన్నమాట. సో ఈరోజు అజెండా ఏంటి అంటే, సో కంప్యూటర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్, ఎంఎస్ ఆఫీస్, తర్వాత కీబోర్డ్ షార్ట్ కట్స్, తర్వాత ఇంటర్నెట్, ఈమెయిలింగ్ అండ్ బ్రౌజింగ్. సో కంప్యూటర్ బేసిక్ ఫండమెంటల్స్లో మీకు ఏంటంటే ఇక్కడ డిస్ప్లే చేసిన టాపిక్స్ అన్నీ మీకు చెప్పడం జరుగుతుంది. సో ఎంతమందికి కంప్యూటర్ ఐడియా ఉంది? ఇప్పుడు 101 పార్టిసిపెంట్స్ టోటల్గా ఉన్నారు కదా. సో వాళ్ళకి ఎవరికన్నా మీకు కంప్యూటర్ గురించి ఐడియా ఉందా? బేసిక్ ఐడియా. సో ఎవరైనా చాట్ బాక్స్లో రెస్పాండ్ అవుతారా? సో నాకు ఐడియా ఉంది కంప్యూటర్స్ అంటే ఏంటి. అబ్దుల్ సార్ చాట్ బాక్స్ ఎనేబుల్లోనే ఉందా? ఎనేబుల్లో ఉంది. ఎస్కేపీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. ఓకే. సో చాలా మందికి ఇప్పుడంతా మీరు ఇంటర్మీడియట్ బేస్లో ఉన్నారు కాబట్టి మోస్ట్లీ అందరికీ తెలిసినకపోవచ్చు, కానీ కొద్ది మందికి అయితే ఐడియా ఉంది ఏ విధంగా యూజ్ చేస్తారు అనేది. ఓకేనా? సో మనం డీటెయిల్స్గా ఈరోజు నేర్చుకుందాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు, స్క్రీన్ విజిబుల్గా ఉందా? స్క్రీన్ విజిబుల్గా అవుతుందా మీకు? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఓకే. సో మనకి కంప్యూటర్ కంటే రాకముందు ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేషన్స్ కానీ అలాంటి క్యాలిక్యులేషన్స్ ఏవైనా చేయడానికి మనము ఫస్ట్ అబాకస్ అనే డివైస్ని యూజ్ చేసేవాళ్ళండి. ఓకేనా? ఓకే. తర్వాత ఏంటి, మనకి చార్లెస్ బాబేజ్ అనే అతను 1823లో మనకి బేసిక్ కంప్యూటర్స్ అనేవి ఇన్వెంట్ చేయడం జరిగింది. సో బేసిక్ కంప్యూటర్ అంటే మనకి జనరల్ డెఫినేషన్ ఏంటి? కంప్యూటర్ అంటే కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ టేక్స్ డేటా యాజ్ ఇన్పుట్ అండ్ ప్రాసెస్ ఇట్, అండ్ ఆఫ్టర్ దట్ ద రిజల్ట్ విల్ బి ప్రొడ్యూస్డ్ యాజ్ అవుట్పుట్. సో కంప్యూటర్ అంటే ఏంటి? ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అనమాట. అదేం చేస్తుంది, మనకి ఇన్పుట్ అనే ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని సో ప్రాసెస్ చేసి దాని యొక్క రిజల్ట్ని మనకి అవుట్పుట్లో ఇస్తుంది. అంతేనా? సో మీకేమైనా ఇంకా డెఫినేషన్ వేరేది ఏమైనా ఉందా? చెప్తారా ఎవరన్నా? అంతే అనుకుంటా కదా. కంప్యూటర్ డెఫినేషన్ అంటే ఏంటి? సో ఫస్ట్ బేసిక్ మనకి బ్లాక్ డయాగ్రామ్ ఇది ఏంటి? ఇప్పుడు మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది కదా, ఇది ఏంటి అంటే బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ అనమాట. సో ఇక్కడ మనకి కనిపిస్తుందా? సో ఇన్పుట్ యూనిట్, తర్వాత ఇదంతా సిపియు అనమాట, తర్వాత ఇది అవుట్పుట్ యూనిట్. సో ఇక్కడ మన ఫస్ట్ కంప్యూటర్ నుంచి నేర్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనకి కొన్ని బేసిక్ టర్మ్స్ అనేటివి రావాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ డేటా అనేది ఒకటి కనిపిస్తుంది మనకి ఇక్కడ డిస్ప్లేలో. సో డేటా నుంచి మనం ఇన్పుట్ డేటా ఇస్తే అది ఏమైంది? ఇన్ఫర్మేషన్ రూపంలో మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అయ్యింది. సో డేటాకి ఇన్ఫర్మేషన్కి తేడా ఏంటి అనేది మనకి తెలియాలి. సో ఫస్ట్ డేటా అంటే ఏంటి అంటే సో అన్ఆర్డర్డ్ కలెక్షన్ అనమాట. సో ఇప్పుడు నేను ఒక నంబర్ చెప్పాను అనుకోండి, సో 50 అనే ఒక నంబర్ మెన్షన్ చేశాను. సో దాని మీనింగ్ ఏమన్నా తెలుస్తుందా? మనకు తెలియదు. ఏంటంటే జస్ట్ అది ఒక నంబర్ మాత్రమే తెలుస్తుంది. అదే 50 పక్కన ఒక కేజీస్ కానీ గ్రామ్స్ కానీ తర్వాత లీటర్స్ కానీ అలా మెన్షన్ చేసామనుకోండి, ఓహో ఇది ఏదో ఒక క్వాంటిటీని మెజర్ చేస్తున్నారు. సో ఆ ఒక క్వాంటిటీ సైజు 50 లీటర్స్, ఒక పర్సన్ వెయిట్ వచ్చేసి 50 కేజీస్ అని ఏ విధంగా అంటామో. సో డేటా అంటే ఏంటి అంటే అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా ఐటమ్స్ అనమాట. క్యారెక్టర్స్ అవ్వచ్చు, ఫిగర్స్ అవ్వచ్చు, ఫ్యాక్ట్స్ అవ్వచ్చు, ఏదైనా కూడా ఒక ఆర్డర్ ఉండదు. సో ఇప్పుడు దాని ఇన్ఫర్మేషన్ అని మనం చెప్పలేం కదా. సో దాన్ని చూస్తే జస్ట్ అది ఒక నంబర్ కానీ ఒక లెటర్ అనేది మాత్రమే తెలుస్తుంది. అది డేటా అనమాట. సో ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే సో కంప్లీట్గా ఒక అండర్స్టాండ్ మీనింగ్ అనేది ఉంటుంది.
వినయ్ కుమార్. సో డౌట్ ఉందా మీకు? హ్యాండ్ రైస్ చేస్తారు సార్. ఓకేనా? సో డేటా అంటే ఏంటి అంటే అన్ఆర్డర్ కలెక్షన్ ఆఫ్ నంబర్స్ కానీ క్యారెక్టర్స్ కానీ ఫ్యాక్ట్స్ కానీ, సో అవి డేటా అన్నమాట. అదే ఇన్ఫర్మేషన్ అంటే ఒక కంప్లీట్ మీనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తే దాన్ని ఇన్ఫర్మేషన్ అనేది అంటాం. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఈ టెక్నాలజీ ఏదైతే దాన్ని యూజ్ చేసుకొని మనము ఒక డేటాని ప్రాసెస్ చేసి దాన్ని ఇన్ఫర్మేషన్ గా కన్వర్ట్ చేస్తామో వాటినే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటాం. ఐడియా వచ్చిందండి ఇప్పుడు? ఆ డేటా అంటే ఏంటి అంటే అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ నంబర్స్ కానీ క్యారెక్టర్స్ కానీ ఫ్యాక్ట్స్ కానీ వాటిని డేటా అంటాం. అదే ఇన్ఫర్మేషన్ అంటే ఒక పర్టికులర్ మీనింగ్ కానీ అవి చెప్తుంది కాబట్టి సో మెన్షన్ చేస్తుంది అనమాట. సో అది సెంటెన్స్ చూడగానే మనము ఓహో ఇది ఇంత ఐడెంటిఫై చేస్తాం అనమాట, అది ఇన్ఫర్మేషన్ అని. సో ఇక్కడ ఏంటి మనకి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్. ఫస్ట్ చూడండి డేటా అనేది. ఇక్కడ మనకి నెక్స్ట్ ఏం తెలుసుకోవాలి? ఇన్పుట్ యూనిట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఇన్పుట్ యూనిట్, సో ఇన్పుట్ ఏంటి అంటే సో ఏదైనా, సో మీరు చార్ట్ బాక్స్ లో ఎవరో రెస్పాండ్. ఓకే, ఇన్పుట్ యూనిట్ అంటే ఏంటి అంటే సో ఏదైనా ఒక వర్క్ చేయడానికి మనము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం కదా, దాన్నే ఇన్స్ట్రక్షన్స్ ఏ డివైస్ ద్వారా ఇస్తామో వాటిని ఇన్పుట్ యూనిట్ అంటామండి. సో ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, సో మీరందరూ వింటున్నారు అనమాట. సో మీరంతా నేను ఒక ఇన్పుట్ యూనిట్ ద్వారా మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దాన్ని ఏంటి మీరు అర్థం చేసుకొని నేను ఏదైనా క్వశ్చన్ అడిగితే ఏంటి ఫస్ట్ నేను ఇన్పుట్ మీకు ఇస్తాను ఆ క్వశ్చన్ అనేది. సో దానికి మీకు ఐడియా ఆన్సర్ తెలిసింటే సో మీరు దాన్ని ప్రాసెస్ చేసుకొని అవుట్పుట్లో మనకి మీకు తెలిసింటో తెలీదో ఆన్సర్ అవుట్పుట్లో నాకు మెసేజ్ చేసి చెప్తున్నారు కదా. అమ్మ భార్గవి అయిపోతుందమ్మా, కంప్లీట్ అవుతాయి. సో మీకు ఇంకా మిస్ అవ్వలేండి. సో మీకు తిన్న ఈ 5 days లో కంప్లీట్ అవుతాయి. సో క్లాస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకేనా? ఇన్పుట్ యూనిట్ అంటే అర్థమైంది కదా. సో ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఇస్తాం ఒక టాస్క్ పర్ఫామ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే వాటిని ఇన్పుట్ యూనిట్ అంటాం. సో తర్వాత సో ఇన్పుట్ అయితే ఇచ్చాము, తర్వాత ఏం చేయాలి? ప్రాసెసింగ్ అనేది జరగాలి. సో ఆ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అంటే కంప్యూటర్లో మనకి సిపియు అనే దాంట్లో జరుగుతుంది. సిపియు అంటే ఏంటి? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో సిపియులో మళ్ళీ ఎన్ని పార్ట్స్ ఉంటాయి అంటే మనకి 3 పార్ట్స్ అనేవి ఉంటాయండి. ఒకటి స్టోరేజ్ యూనిట్, ఒకటి కంట్రోల్ యూనిట్, ఇంకోటి వచ్చేసి అర్థమెటికల్ లాజికల్ యూనిట్. సో ఫస్ట్ ఏదైనా కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగానే అవేమవుతుందంటే సో ఫస్ట్ ఈ స్టోరేజ్ యూనిట్లో వెళ్ళి స్టోర్ అవుతుందండి. సో ఇక్కడ ఈ స్టోరేజ్ యూనిట్లో స్టోర్ అయ్యి సో తర్వాత ఏవి చేయాలనేది ఈ కంట్రోల్ యూనిట్ చూస్తుంది. ఇప్పుడు మనం ఇన్పుట్ ఇచ్చేసి ఏం చేసాం, ఒక క్యాలిక్యులేషన్ చేయాలని చెప్పి 2+3 అనేది ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చాం మనం. సో ఫస్ట్ ఏమవుతుంది అంటే ఈ స్టోరేజ్ యూనిట్లో వెళ్ళి ఫస్ట్ స్టోర్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే ఈ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది? సో ఇవంతా అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ చేస్తుంది కాబట్టి సో ఆ మెమొరీ డివైస్ తీసుకొని ఈ అర్థమెటికల్ లాజిక్ ఈ ఆపరేషన్స్ మీకు వచ్చాయి, సో దీన్ని 2+3 క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పి ఈ అర్థమెటికల్ లాజికల్ యూనిట్ కి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ ఏమవుతుంది? సో ఇక్కడ ప్రాసెసింగ్ అంతా జరిగి సో మళ్ళీ కంట్రోల్ యూనిట్ కి ఆన్సర్ అనేది వెళ్తుంది. ఈ కంట్రోల్ యూనిట్ ఏంటి? మళ్ళీ మనకి మెమొరీ ద్వారా ఇచ్చి సో ఇక్కడ ఏంటి? స్టోరేజ్ యూనిట్ ప్రాసెసింగ్ మొత్తం అయిపోయింది కాబట్టి ఈ స్టోరేజ్ డివైజెస్ నుంచి మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. సో వినయ్ కుమార్, వరుణ్ కుమార్ హ్యాండ్ రైజ్ చేస్తారమ్మా. వరుణ్ కుమార్, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? వరుణ్ కుమార్,
ఓకేనా? సో ఇన్పుట్ యూనిట్ ద్వారా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఈ CPU అనేది ప్రాసెసింగ్ చేసి రిజల్ట్ అనేది అవుట్పుట్. సో అవుట్పుట్ ఎక్కడ చూస్తాం మనం? అవుట్పుట్ డివైజెస్ ఏమంటే, సో ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అయ్యి వాటి రిజల్ట్ ఎక్కడైతే చూస్తామో వాటిని మనము అవుట్పుట్ డివైజెస్ అంటాం, అవుట్పుట్ యూనిట్ అంటాం. సో ఇక్కడ చూడండి, ఐడెంటిఫై ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్ ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయగలం. సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్, సో an input device sends information to a computer system for processing, and an output device reproduces or displays the result of that processing. సో ఇన్పుట్ డివైస్ ఏంటి అంటే ఒక ఇన్ఫర్మేషన్ ని కంప్యూటర్ సిస్టమ్ కి సెండ్ చేస్తుంది ప్రాసెసింగ్ కోసం. ఆ ప్రాసెసింగ్ అయిన ఇన్ఫర్మేషన్ ని అవుట్పుట్ డివైస్ డిస్ప్లే అనేది చేస్తుంది. సో ఇన్పుట్ డివైస్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇన్పుట్ గా తీసుకుంటుందని, సో అది రిజల్ట్ అనేది మనకి ప్రొడ్యూస్ చేయదు. సో ఈ మీనింగ్ అనేది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్ ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఆ విధంగా. సో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఏంటి అంటే, సో మనం ఇన్పుట్ డివైజెస్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమి యూస్ చేస్తాం? కీబోర్డ్స్ అండ్ మౌస్ అనేది యూస్ చేస్తాం, అంతే కదా. సో మనం ఏదైనా కూడా టైప్ చేయాలి, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా వెబ్ బ్రౌజర్ లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేయాలంటే మనము సో ఇన్పుట్ ఏ విధంగా ఇస్తాం? మనం కీబోర్డ్ ద్వారా యూస్ చేసే కదా. సో మీరు హ్యాండ్స్ రైస్ చేస్తున్నారు కానీ ఎవరు మాట్లాడడం లేదండి. కీబోర్డ్స్ అండ్ మౌస్. కీబోర్డ్స్ ద్వారా ఏంటి? యాక్సెప్ట్ ఇన్పుట్ ఫ్రమ్ ఏ యూజర్ అండ్ సెండ్స్ ద డేటా టు ద కంప్యూటర్. దే కాంట్ యాక్సెప్ట్ ఆర్ రిప్రొడ్యూస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవుట్పుట్ ఫ్రమ్ ద కంప్యూటర్. సో ఈ కీబోర్డ్ అండ్ మౌస్ ద్వారా ఏంటి? జస్ట్ మనం ఇన్పుట్ మాత్రమే ఇవ్వగలుగుతాం. సో మైక్రోఫోన్, సో ఇవి ఎక్కడ చూసింటాం మనం? మైక్రోఫోన్స్. సో టెలికాలర్స్ కానీ వాళ్ళు ఇవే కదా యూస్ చేస్తారు. మనం మైక్స్ యూస్ చేస్తాము, తర్వాత వాళ్ళు మాట్లాడేది మనం స్పీకర్ ద్వారా విని సో మనం మాట్లాడతాం తర్వాత. సో ఇదేంటంటే మల్టీ డివైస్ లాగా యూస్, ఇన్పుట్ గా మరియు అవుట్పుట్ గా యూస్ అవుతుంది. సో వెబ్ క్యామ్, సో ప్రతి ఒక్కరు ఇప్పుడు సెల్ ఫోన్ క్యామ్స్ యూస్ చేస్తున్నాం కదా. కెమెరా అనేది ఒక ఇన్పుట్ డివైస్ అండి. సో మన ఇమేజ్ అనేది క్యాప్చర్ చేసుకుంటుంది కదా. సో అవుట్పుట్ డివైస్ ఏమవుతుంది? సో ఇన్పుట్ డివైస్ లో నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని ప్రాసెస్ అయిన దాన్ని మనకి ఆ రిజల్ట్ ఏంటి అనేది చెప్పడానికి మనం అవుట్పుట్ డివైస్ ని యూస్ చేస్తాం. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఏం టైప్ చేస్తున్నామో జస్ట్ కీబోర్డ్ లో ఎంటర్ చేస్తాం ఇన్పుట్ డివైస్ ద్వారా. సో మనకి అవుట్పుట్ అనే డిస్ప్లేనే లేకుంటే సో మనం చూడగలుగుతామా? ఈ మానిటర్ అనేది లేకుంటే సో మనం ఏం ఎంటర్ చేస్తున్నాము అనేది చూడండి. రిసీవ్స్ డేటా ఫ్రమ్ ఏ కంప్యూటర్ and displays the information as text and images for users to view. It can't accept data from a user and send that to the another device. సో ఈ మానిటర్ ఏం చేస్తుంది? మనం ఏదైనా ఇన్పుట్ ఇస్తే మనం ఏం టైప్ చేసామో అలాంటి మాత్రమే మనకి యూజర్ అనే వాడు ఇన్పుట్ ఏదైతే ఇస్తాడో వాటిని మాత్రమే మనకి డిస్ప్లే అనేది చూపిస్తుంది. తర్వాత ఇమేజెస్ కానీ అలాంటివి కూడా చూపిస్తుందని. సో అదేంటి? ఇన్పుట్ అనేది యాక్సెప్ట్ చేయదు. నెక్స్ట్ ప్రొజెక్టర్. సో ప్రొజెక్టర్ కూడా మనకి అవుట్పుట్ గానే వర్క్ చేస్తుంది. సో రిసీవ్స్ డేటా ఫ్రమ్ ఏ కంప్యూటర్ అండ్ డిస్ప్లేస్ ఆర్ ప్రొజెక్ట్స్ దట్ ఇన్ఫర్మేషన్ యాజ్ టెక్స్ట్ అండ్ ఇమేజెస్ ఆన్ టు ఏ సర్ఫేస్ లైక్ వాల్ ఆర్ స్క్రీన్. ఓకేనా? సో ఏంటి అంటే ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్క స్కూల్లో ప్రొజెక్టర్ అనేది మ్యాండేటరీ అయిందంటే, సో మీ క్లాసెస్ అన్ని ఆన్లైన్ ద్వారా కండక్ట్ చేయాలి అనుకుంటే సో అందరితో డివైజెస్ లేకపోవడం వల్ల ఏంటి? సో కాలేజ్లో కానీ స్కూల్లో కానీ మనకి ప్రొజెక్టర్ ద్వారా ఒక వాల్స్ కానీ ఒక వాల్ స్క్రీన్ కానీ వేసి సో మీ అందరికీ క్లాస్ అనేవి వినడానికి హెల్ప్ చేస్తున్నారు కదా. సో ప్రొజెక్టర్ అనేది కూడా ఒక అవుట్పుట్ డివైస్ అన్నమాట. స్పీకర్స్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే స్పీకర్స్ ఏంటి అని ఇప్పుడు సో ప్రతి ఒక్కరు మనం ఇప్పుడు మేము మాట్లాడుతున్నది మీకు వినిపిస్తుంది అంటే ఏంటి? సో ఇక్కడ నేను మాట్లాడుతున్నాను ఇన్పుట్ అనేది, సో మీకు అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది? అక్కడ ఉన్న స్పీకర్స్ ద్వారా మీకు అవుట్పుట్ అనేది వస్తుంది.
ఓకేనా. నెక్స్ట్ సిపియు. సో ఇప్పుడు వరకు చెప్పాము, మేము ఇన్పుట్ యూనిట్ చెప్పాము, తర్వాత అవుట్పుట్ యూనిట్ చెప్పాము. సో ఈ మధ్యలో ప్రాసెస్ అవుతుంది కదా, సో ఈ ప్రాసెస్ అంతా మనకి వచ్చేసారని చెప్పాము సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లో అవుతుంది. సో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఏంటి అంటే, సో ఏమంటారు దాన్ని, కంప్యూటర్ బ్రెయిన్ అని అంటారు కొద్దిమంది, అలాగే హార్ట్ ఆఫ్ ది కంప్యూటర్ అని కూడా అంటాం. సో ఏంటంటే ఏదైనా కూడా మనము ఆపరేషన్స్ కానీ ఏమైనా టాస్క్ పర్ఫామ్ చేయాలి అనుకుంటే ఏవైనా కూడా ఇక్కడ ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ మాత్రమే వర్క్ చేస్తుంది. సో ఇది ఇక్కడ చూసారు కదా హీట్ సింక్ అన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి, ఇది హీట్ సింక్. ఏంటంటే మనము వర్క్ చేస్తుంటాము, ఏదైనా ఒక డాక్యుమెంట్ కానీ అలా టైప్ చేస్తూ ఉంటాం. ఈ సిపియు అనేది పవర్తో వర్క్ అవుతుంది కాబట్టి హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో హీట్ జనరేట్ అవుతుంది మనకి ఏంటంటే అవన్నీ కాలిపోవడం జరుగుతుంది కదా. సో అలా కాలిపోకుండా ఉండడానికి మనకి ఆ సిపియులో ఒక ఫ్యాన్ అనేది ఉంటుంది, హీట్ సింక్ అనే ఫ్యాన్ ఉంటుంది. సో దాని ద్వారా ఏంటంటే హీట్ జనరేట్ అవుతుంటే మనకి కూల్ చేయడానికి ఈ హీట్ సింక్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ చూడండి, సో ఇది ఒక బేసిక్ మనం చూసాం కదా డెస్క్టాప్ కానీ అలా బేసిక్ కంప్యూటర్లో చూసినప్పుడు మనం సిపియులో కనిపించే పార్ట్స్ అండి ఇవన్నీ. ఇక్కడ చూడండి ఇది పవర్ సప్లై. సో మనం ఏదైతే మనం కంప్యూటర్ అనేది ఆన్ అవ్వాలి అనుకుంటే సో మనం ఈ పవర్ సప్లైకి త్రూ పోర్ట్ ద్వారా కనెక్ట్ చేస్తాం అన్నమాట. సో ఇవి వచ్చేసి ర్యామ్ స్లాట్స్ అన్నమాట. నెక్స్ట్ ఇందాక చెప్పాం కదా మనము హీట్ సింక్ అనేది, తర్వాత సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఇక్కడ ఉంటుంది, తర్వాత ఎక్స్పాన్షన్ స్లాట్స్ అన్నమాట ఇవన్నీ. సో ఇక్కడ మనము ఇమేజ్ ద్వారా చూపిస్తే మీకు ఈజీగా అర్థం అవ్వదు. సో ఒక ప్రాక్టికల్ గా చూస్తే మాత్రం మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. సో ఇది ఓన్లీ బేసిక్ మన డెస్క్టాప్ కంప్యూటర్స్ మాత్రమే. సో ల్యాప్టాప్స్ కి ఈ విధంగా ఉండదు మనకి. సో దానంతా కంప్రెస్ అయ్యి మనకి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ద్వారా యూజ్ చేసి సో ఇవన్నీ చిన్నగా మనకి ఒక ఆర్డర్లో ఉంటుంది, కానీ ఇక్కడైతే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో రెడ్మీ డౌట్ అండి మీకు, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. రెడ్మీ మొబైల్. సో ఇప్పటి వరకు చెప్పిన చోట మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి, ఒకసారి చాట్ బాక్స్ లో మెసేజ్ చేస్తారా? సో ఇప్పటి వరకు డిస్కస్ చేసిన దాంట్లో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయా? అందరికి అర్థమైందని అనుకున్నాము. ఏమన్నా ఇంకా మీకు ఎవరైనా డౌట్స్ ఉంటే ఒకసారి మెన్షన్ చేయండి. ఇంకా మెమొరీ దగ్గరికి రాలేదు అమృత, వి విల్ ఎక్స్ప్లెయిన్. సో చూడండి, ఇప్పుడు మీరు ఇందాక అడిగారు కదా డౌట్ అమృత, ర్యామ్ అంటే ఏంటి అని. సో ర్యామ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక కంప్యూటర్ మనం ఆన్ చేయగానే ఏదైనా ఒక డాక్యుమెంట్ కానీ అలాంటిది ఓపెన్ చేసామనుకోండి. సో ఓపెన్ చేసి మనం ఇప్పుడు మీకు పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి అనుకుంటున్నాం. సో దాంట్లో ఏంటి, మీరు సో మీ బేసిక్ డీటెయిల్స్ నేమ్, అలాగే మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అలా ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేవి నోట్ ప్యాడ్లో టైప్ చేసి పెట్టుకున్నారు.
సో సడన్ గా పవర్ అనేది వెళ్ళిపోయింది. సో మీరు ఫైల్ అనేది సేవ్ చేశారా? చేయలేదు, అంతేనా? మీరు ఫైల్ అనేది సేవ్ చేయలేదండి. సో ఫైల్ సేవ్ చేయకపోవడం వల్ల ఏంటి, సో వన్స్ పవర్ ఆఫ్ అయిపోగానే సో ఆ ఇన్ఫర్మేషన్ కానీ ఆ డేటా మొత్తం మనము లాస్ట్ అవుతుంది. సో దాన్నే ర్యామ్ అంటారు, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ఇది ఏంటి అంటే ర్యామ్ అనేది ఒక టెంపరరీ మెమొరీ. సో వెన్ ఎవర్ ఏదైనా కూడా మనము ఒక నోట్ ప్యాడ్ కానీ ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ కానీ అలా ఓపెన్ చేసి దాంట్లో రన్ చేస్తూ ఉన్నాం. సో ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా డేటా ఎంట్రీ చేసుకుంటున్నాం. సో మనకి తెలియకుండా మన నాలెడ్జ్ లేకపోయినా మనం విండోని క్లోజ్ చేయడం కానీ సడన్ గా పవర్ అనేది ఫెయిల్యూర్ అయింది అనుకోండి. సో ఆ పవర్ అనేది ఫెయిల్యూర్ అవడం వల్ల ఏంటి అంటే అనేది సేవ్ కాలేదు. ఆ సేవ్ కాకడం వల్ల ఏంటి మనకి, సో మొత్తం మన ఇన్ఫర్మేషన్ అనేది లాస్ట్ అవుతుంది. సో ఏదైనా మనకి ఇక్కడ ఈ ర్యామ్ అంటే ఏంటంటే సో ఇది ఒక టెంపరరీ మెమరీ. సో మనం ఎప్పుడైతే మనం ఏదైనా వర్క్ చేస్తాం అనుకోండి, ఫస్ట్ ఈ స్టోరేజ్ అంతా ఎక్కడ అవుతుంది అంటే ఈ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీలో మాత్రమే స్టోర్ అవుతుంది. సో ఒకవేళ మనం సేవ్ చేయకోకుండా ఎంత వర్క్ చేసినా కూడా ఒక్కసారి పవర్ కానీ ఆ ప్రోగ్రామ్ అనేది క్లోజ్ చేసాము అనుకుంటే సో మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది లాస్ట్ అవుతుంది. సో ఒకవేళ మనం సేవ్ చేసామనుకోండి, ఆ సేవ్ చేసుకుందంటే ఒక చోట మనకి స్టోరేజ్ అయి ఉంటుంది కదా. సో ఆ స్టోరేజ్ ఎక్కడ అవుతుంది అంటే హార్డ్ డిస్క్ లేదా సాలిడ్ స్టేట్ డ్రైవ్ మెమొరీ అంటాము. సో ఎస్ఎస్డి మెమొరీస్ కానీ హార్డ్ డిస్క్ డ్రైవ్ అంటాం. సో ఇవి ఇక్కడ కనిపించేవి వచ్చి ర్యామ్ అండి. సో ఇవి వచ్చేసి హార్డ్ డిస్క్ అండి. సో ర్యామ్ ఇందాకే చెప్పాం కదా మనం, ర్యామ్ అనేది ఏంటి, సో పవర్ ఉన్నంత వరకు మాత్రమే ఆ మెమొరీ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో కానీ హార్డ్ డిస్క్ కానీ అలాగే సాలిడ్ స్టేట్ డ్రైవ్ కానీ ఇవన్నీ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ మెమొరీ. సో వన్స్ మనం ఫైల్ అనేది సేవ్ చేయగానే సో ఆ ఫైల్ అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే మనకి హార్డ్ డిస్క్ లో స్టోర్ అవుతుంది. హార్డ్ డిస్క్ లో స్టోర్ అవుతుంది. సో ట్రెడిషనల్ గా మనకి హార్డ్ డిస్క్ కూడా ఇప్పుడు ఏంటంటే మనకి పాత కాలంలో అయితే ఈ విధంగా వచ్చింది హార్డ్ డిస్క్. సో ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఇప్పుడు మనం చూస్తుండవి కూడా చూడండి. ద ట్రెడిషనల్ హార్డ్ డ్రైవ్ కన్సిస్ట్ ఆఫ్ సెవరల్ స్పిన్నింగ్ ప్లాటర్స్ విత్ అన్ ఆర్మ్ దట్ ఫిజికలీ రైట్స్ డేటా ఆన్ ద డిస్క్. ఈ డిస్క్ మీద మనం ఏదైతే సేవ్ చేస్తామో ఆ డేటా అనేది ఒక ప్లాటర్స్ ద్వారా డేటా అనేది ఆ డిస్క్ లో రైట్ అయ్యేది అనమాట. సో ఇప్పుడు ఉండే హార్డ్ డిస్క్ డ్రైవ్ కి దీనితో కంపేర్ చేసుకుంటే ఇవి చాలా కొద్దిగా స్లోగానే వర్క్ అయ్యేవి. ఓకేనా? సో ర్యామ్ కి రామ్ కి డిఫరెన్స్ అదండి. సో మొబైల్ ర్యామ్ అంటే అది కూడా అంతే అండి. మనం ఇప్పుడు ఏమైనా డాక్యుమెంట్స్ కూడా మనం రాసామనుకోండి, సో దాంట్లో సేవ్ చేయకోకుంటే అవన్నీ మనం యాప్ క్లోజ్ చేస్తే వెళ్ళిపోతుంది కదా. సో మన సిస్టమ్ పర్ఫార్మెన్స్ అంతా ఏ దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే ఈ ర్యామ్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మనం మొబైల్ ప్రతి ఒక్కరు మనం మొబైల్స్ అనేవి ఆండ్రాయిడ్ మొబైల్స్ అందరూ యూజ్ చేస్తున్నాం అనుకోండి, యూజ్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు. సో మీ ర్యామ్ సైజ్ ఎంత అంటే కొద్దిమంది ఏంటంటే సో కొద్దిగా 2 to 3 years బ్యాక్ ఏంటి అంటే మనకి ఏం చేసేవాళ్ళము, జస్ట్ 1 GB ర్యామ్ కానీ 2 GB ర్యామ్ కానీ యూజ్ చేసేవాళ్ళం. సో దాంట్లో ఏంటంటే సో కంటిన్యూస్ గా మనం డిఫరెంట్ అప్లికేషన్స్ ని అన్ని ఒకేసారి ఓపెన్ చేస్తేనే మనకి ఏమవుతుంది, మొబైల్ అనేది హ్యాంగ్ అవుతుంది. అంటే ఏంటి, పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది అన్నమాట, ర్యామ్ అనేది తక్కువ ఉండడం వల్ల. ఓకేనా? సో అట్ ఏ టైం మనం 2 to 3 డివైసెస్ 2 to 3 అప్లికేషన్స్ ఓపెన్ చేసామనుకోండి, మొబైల్ అనేది హ్యాంగ్ అవుతుంది. అంటే దాని కెపాసిటీ కన్నా ఎక్కువగానే మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి అది స్ట్రక్ అయిపోతుంది. సో అదే ర్యామ్ మనం ఇప్పుడు తర్వాత మనం ఏంటి క్యాచ్ ఫైల్స్ కానీ అలాంటివన్నీ మనం ఏం చేస్తాము, సో అన్ని డిలీట్ చేస్తాం కదా. సో పర్ఫార్మెన్స్ లో ఏంటంటే మనం ఏం చేస్తాము, అన్వాంటెడ్ అన్నెసెసరీ ఏవైతే ఉన్నాయో మనము వాటిని అన్నింటినీ డిలీట్ చేసుకుంటాం కదండి అందరూ. సో అప్లికేషన్స్ కానీ మనం ఏదైనా ఒక అప్లికేషన్స్ యాప్స్ మనం ఏవైతే యూజ్ చేయడం లేదో వాటిని ఎప్పుడు మనం ఏమిటి డిలీట్ చేసేసుకొని ర్యామ్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే ఫ్రీగా సో అంత ఫాస్ట్ గా అనేది మనకి వర్క్ అవుతుంది. సో మొబైల్ ర్యామ్ అనేది ఇంక్రీజ్ చేయలేము. ఓకేనా? సో దీనికైతే కంప్యూటర్స్కి అయితే మనం ఇంక్రీజ్ చేయొచ్చండి. ఓకేనా? సో ఇంకా ఏమైనా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి?
సుసానా పిఆర్జీ కాలేజ్. మా ఇన్పుట్ డివైస్ అంటే జస్ట్ ఏంటి అంటే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం కదా, సో వాటిని ఇన్పుట్ డివైసెస్. ఏ డివైసెస్ ద్వారా మనము ఒక కంప్యూటర్కి ఒక టాస్క్ అనేది పర్ఫామ్ చేయమని చెప్పడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో వాటినే ఇన్పుట్ డివైసెస్ అని అంటారు. ఓకేనా? సుసానా పిఆర్జీ కాలేజ్. సో ర్యామ్ అంటే చెప్పాను కదా మనకి, ఇది టెంపరీ మెమరీ. సో అదే హార్డ్ డిస్క్ మెమరీ అయితే ఏంటంటే పర్మనెంట్ మెమరీ. సో ర్యామ్లో ఏంటి, వన్స్ పవర్ ఆఫ్ అయిపోయిందంటే డేటా అనేది లాస్ట్ అవుతాం. అదే హార్డ్ డిస్క్ ఏంటి, వన్స్ ఒకసారి సేవ్ చేసినామంటే మనం ఎప్పుడైనా దాన్ని రిట్రీవ్ కానీ కలెక్ట్ కానీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్టికల్ డ్రైవ్స్. ఆప్టికల్ డ్రైవ్స్ అంటే ఏంటి అంటే, సో మనం ముందు ఒక కొన్ని సంవత్సరాల కిందట ఏంటి, ఒక సిడీస్ మూవీస్ కానీ అవన్నీ ఏ విధంగా చూసేవాళ్ళం మనము, ఆ సిడి డ్రైవ్స్లో చూసేవాళ్ళం. సిడి కానీ డివిడీస్ కానీ, సో అవన్నీ ఏంటంటే ఆప్టికల్ డ్రైవ్స్ అన్నమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ వస్తున్న ల్యాప్టాప్స్లో కానీ దాంట్లో ఏంటంటే ఈ ఆప్టికల్ డ్రైవ్స్ని మాత్రం తీసేస్తూ ఉన్నారు. సో ఓన్లీ ఏంటి అనేది మనం డైరెక్ట్ సో త్రూ యూఎస్బి డివైజెస్ ద్వారా వాటి ద్వారా మాత్రమే మనము ఏదైనా కూడా స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు దాదాపు ఈ సిడీస్ డివిడీస్ కూడా చాలా తగ్గించేసారు. సో మనం కొద్దిగా 2 to 3 years బ్యాక్ అంటే డివిడి ప్లేయర్ చేసుకొని మూవీస్ కానీ అలాంటివి ఏమైనా కూడా మనం డివిడీస్ తెచ్చుకొని చూసేవాళ్ళం. ఓకేనా? అలాగే ఏంటి, ఈ కంప్యూటర్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ ఇన్స్టాల్ చేయాలన్నా కూడా అప్పుడు డివైజెస్ ఈ ఆప్టికల్ డ్రైవ్స్ ద్వారా మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ విధంగా యూజ్ చేయడం లేదండి. సో హార్డ్ డిస్క్ ద్వారా కానీ పెన్ డ్రైవ్స్ ద్వారా కానీ యూజ్ చేసి ఏవైనా కూడా సాఫ్ట్వేర్స్ అలాంటివి ఇన్స్టాల్ చేస్తున్నాము. ఓకేనా? సో ప్రింటర్ అండి. ఈ ప్రింటర్ చూడండి, ఈ ప్రింటర్ కూడా మనకి ఏంటి, ఒక అవుట్పుట్ డివైస్. ఏదైతే మనం ప్రింటర్లో ఏమేమి యూజ్ చేస్తామో, ఏదైనా ఒక డాక్యుమెంట్స్ కానీ, ఒక ఎక్సెల్ షీట్స్ కానీ, తర్వాత పేపర్ డాక్యుమెంట్స్, అలాగే ఇమేజెస్ కూడా తీసుకుంటున్నాం. సో ప్రింటర్ కూడా ఎగ్జాంపుల్ ఏంటి అంటే అవుట్పుట్ డివైస్కి మనకి ఎగ్జాంపుల్. నెక్స్ట్ పెన్ డ్రైవ్. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ర్యామ్, రామ్, హార్డ్ ఇవన్నీ. సో ఇవన్నీ స్టోరేజ్ డివైజెస్ కదా, ర్యామ్ అనేది కానీ అలాగే రామ్ అనేది. సో ఈ ఎక్స్టర్నల్గా ఏం యూజ్ చేస్తారు అంటే, సో హార్డ్ డిస్క్, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కానీ ఈ యూఎస్బి ఫ్లాష్ డ్రైవ్ ఉంది. సో ఇది అందరూ యూజ్ చేస్తున్నాం. మనం 16 GB పెన్ డ్రైవ్ అనేది యూజ్ చేస్తున్నాం కదండి. సో దీని ఏంటి, సో సిస్టంలోనే కనెక్ట్ చేయకుండా మనం ఎక్కడైనా కూడా స్టోర్ చేసుకోవడానికి, సో ఏ సిస్టంలోకైనా యూజ్ చేయడానికి మనము ఎక్స్టర్నల్గా యూజ్ చేస్తాం అన్నమాట. ఈ పెన్ డ్రైవ్ అనేది పోర్టబిలిటీ అనేది ఉంటుంది మనకి. ఓకేనా? సో ఇప్పటి వరకు మన చెప్తారా ఎవరైనా మీకు అర్థమైంది అనేది? ఒకసారి రీకాల్ చేసుకుందామందా ఏమేమి చెప్పాము అనేది మనము ఒకసారి. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్లో. సో ఇప్పటి వరకు చెప్పినది మీకు అర్థమైందా లేదండి? సో ఎవరు క్లాస్ వినడం లేదా? సో ఎవరు రెస్పాండ్ అవ్వడం లేదు? సో ఎవరైనా మాట్లాడాలనుకుంటే రైస్ చేయండి ఒకసారి. మహేంద్ర నాయక్. సో గిరి నాయక్ మీరు అన్మ్యూట్ చేసిన ఒకసారి మాట్లాడండి. మహేంద్ర నాయక్. హలో సార్. గుడ్ మార్నింగ్. ఇక్కడ మాట్లాడండి. సో మీరు మేము అన్మ్యూట్ చేసినా కూడా మీరు పక్కన వాళ్ళతో మాట్లాడండి. గిరినాయక్. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గిరినాయక్, చెప్పండి. నేనే సార్. గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ అండి. ఇన్పుట్ డివైజెస్ గురించి ఒకసారి చెప్తారా సార్? ఓకే, సో మళ్ళీ ఒకసారి నేను రీకాల్ చేస్తాను మొత్తము ఇప్పటి వరకు చెప్పినవి. ఓకేనా? సో మీరు చాలా మంది లేట్గా క్లాస్కి లాగిన్ అయ్యారు. చెప్పండి సార్. నేను చెప్తాను. సో కంప్యూటర్లో మనం బ్లాక్ డయాగ్రామ్ లో చూస్తే మనకి ఏంటి ఇన్పుట్ అవుట్పుట్ అలాగే స్టోరేజ్ ఈ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్లో. సో ఇన్పుట్ తర్వాత సిపియు తర్వాత అవుట్పుట్ అని చెప్పాం కదా. సో ఇన్పుట్ డివైస్ అంటే ఏంటి అంటే సో మనం ఏదైనా ఒక వర్క్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం కదా. సో ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి యూజ్ చేస్తున్నామో ఆ డివైజెస్ని మనం ఇన్పుట్ డివైజెస్ అని అంటాము. సో ఆఫ్టర్ దట్ మనం ఇన్పుట్ అయితే ఇచ్చాము. సో ఇన్పుట్ అయిన తర్వాత ఏం చేస్తుంది మనకి ఈ సిపియులో ఏమవుతుంది అంటే సో ఆ ఇన్పుట్ అనేది ప్రాసెస్ అవుతుంది. సో ఆ ప్రాసెస్లో ఏమి ఈ సిపియులో మళ్ళీ అగైన్ ఇన్ని 3 పార్ట్స్ అనేవి డివైడ్ అయ్యాయి. సో ఒకటి ఏంటంటే స్టోరేజ్ యూనిట్, అలాగే కంట్రోల్ యూనిట్, అలాగే అర్థమెటికల్ లాజికల్ యూనిట్. సో ఈ స్టోరేజ్ యూనిట్ ఏం చేస్తుంది అంటే మనకు మెమొరీ అనే స్టోరేజ్ అనేది చేస్తుందండి. ఓకేనా? సో ఈ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే ఈ టోటల్ 2 ఆపరేషన్ ఏదైతే కంట్రోల్స్ ఈ స్టోరేజ్ మరియు అర్థమెటికల్ లాజికల్ యూనిట్ ని మొత్తం ఎంటైర్ వాటిని కంట్రోల్ అనేది చేస్తుంది. అలాగే ఈ అర్థమెటికల్ లాజికల్ యూనిట్ ఏం చేస్తుందంటే సో అర్థమెటికల్ ఆపరేషన్స్ అలాగే లాజికల్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని ఈ యూనిట్ అనేది పర్ఫామ్ చేస్తుంది. సో స్టోరేజ్ అంతా మెమొరీ దానికి సంబంధించినదంతా ఈ స్టోరేజ్ యూనిట్ మేనేజ్ చేస్తుంది. సో అర్థమెటికల్ లాజికల్ యూనిట్ అంతటిని ఇవి ఏఎల్ యూనిట్ అనేది కంట్రోల్ చేస్తుంది. సో ఇన్పుట్ అయితే ఇచ్చాము, తర్వాత ప్రాసెస్ అనేవి జరిగిపోయింది. సో దీని యొక్క రిజల్ట్ మనకి చూపించాలి అంటే సో యూజర్ అనేవాడు ఇన్పుట్ అయితే ఇచ్చాడు, ఆ ఇన్పుట్ అనేది ఈ కంప్యూటర్ అనేది ప్రాసెస్ చేసింది. సో దాని యొక్క రిజల్ట్ మనకి తెలియాలి కదా. ఆ రిజల్ట్ తెలుసడానికి యూజ్ చేసే డివైజెస్ ని మనకి అవుట్పుట్ డివైజెస్ అని అంటామండి. సో ఇన్పుట్ డివైస్ కి మనకి ఎగ్జాంపుల్ ఏం చెప్పాము, మనకు కీబోర్డ్స్ కానీ మౌస్. సో బేసిక్ మనం చెప్పినది ఇక్కడ కీబోర్డ్స్ మౌస్ అని. అలాగే మనకి ఏమంటాయి స్కానర్స్ కానీ తర్వాత గేమ్స్ అనేవి యూజ్ చేస్తాం. గేమ్స్ ఆడతాం కదా ప్రతి ఒక్కరు. సో గేమ్స్ ఏ విధంగా యూజ్ చేస్తాం మనం గేమ్స్ ఆడడానికి జాయ్ స్టిక్స్ అనేవి యూజ్ చేస్తాం కదా, అవి కూడా ఒక ఇన్పుట్ డివైజెస్ అండి. ఓకేనా? ఆ తర్వాత ఏంటి ఇప్పుడు మనం షాపింగ్ మాల్స్ కానీ అక్కడికి వెళ్తాము, ఏవైనా ఒక ఐటమ్స్ కొంటాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు బార్ కోడ్ అనేది స్కాన్ చేస్తారు కదా. సో బార్ కోడ్ రీడర్ అనమాట, అది కూడా ఒక ఇన్పుట్ డివైస్ మాత్రం. అది కూడా ఇన్పుట్ డివైస్కి ఎగ్జాంపుల్. తర్వాత కొద్దిమంది బోర్డు మీద లైట్ పెన్తో యూజ్ చేసుకుని ప్రొజెక్టర్స్ కానీ వాటి మీద లైట్ పెన్ యూజ్ చేసి మనకి క్లాసెస్ అనేవి చెప్తూ ఉంటాం. మనం వీడియోస్లో కానీ దానిలో చూస్తాం. ఆ లైట్ పెన్ అనేది కూడా మనకి ఏంటి అంటే ఒక ఇన్పుట్ డివైస్ మనం. సో నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ యూనిట్ మనం అవుట్పుట్ డివైజెస్లో చెప్పాం కదా. అవుట్పుట్ డివైజెస్లో ఏమేమి వస్తాయి మనకి, సో రిజల్ట్ అనేది ఎక్కడ మనం ప్రొడ్యూస్ చేస్తాం అనేది అవుట్పుట్ డివైజెస్లో వస్తాయి. సో ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మానిటర్స్. సో మానిటర్స్ ద్వారా ఏంటి మనం ఎక్కడైతే ఇన్పుట్ అనేది ఇస్తామో సో మనం ఏం టైప్ చేస్తున్నామో వాటి తర్వాత ప్రాసెస్ అయ్యి దాని యొక్క ఏటీఎం అనేది ఇన్పుట్ డివైస్ ప్లస్ అవుట్పుట్ డివైస్ కూడా వర్క్ అవుతుందమ్మా. ఎందుకంటే సో త్రూ కార్డ్ అనేది పెట్టి మనము సో ఇన్పుట్ ద్వారా కార్డ్ అనేది ఇన్సర్ట్ చేసి తర్వాత మనం అమౌంట్ అనేది డ్రా చేస్తాం కదా. నెక్స్ట్ అవుట్పుట్ డివైజెస్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మానిటర్, ప్రింటర్, అలాగే స్పీకర్స్ అన్నమాట. సో మానిటర్ ఏంటి అంటే ఇట్ డిస్ప్లేస్ ద ఇన్ఫర్మేషన్ లేదా ఇట్ డిస్ప్లేస్ ద రిజల్ట్. అలాగే ప్రింటర్ ఏంటి ఏదైనా ఒక డాక్యుమెంట్ కానీ ఇమేజెస్ కానీ అలాంటివి ఏమైనా ప్రింట్ చేసుకోవడానికి మనము ప్రింటర్గా యూజ్ చేస్తాం. తర్వాత స్పీకర్స్ సాంగ్స్ వినడం కానీ మూవీస్కి వాటిని సౌండ్స్ వినాలి అంటే మనకి అవుట్పుట్ డివైస్కి స్పీకర్స్గా యూజ్ చేస్తాం. ఓకేనా? సో అర్థమైందమ్మా అందరికీ? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా?
సో హెడ్ ఫోన్స్ అనేవి మనకి అవుట్పుట్ కదండి. సో ఆడియో జాక్ కనెక్ట్ చేసి మనం పాటలు అనేవి వింటాం కదా. సో అదే మైక్ ఉండేటివి అనుకోండి, అవి ఇన్పుట్ అనమాట. సో మైక్ ప్లస్ స్పీకర్స్ అనేవి. సో మైక్ అనేది వచ్చేసి ఇన్పుట్ డివైసెస్, స్పీకర్స్ అనేవి వచ్చేసి అవుట్పుట్ డివైసెస్. సో ఇన్పుట్ డివైజెస్ లో మనకి ఏంటి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాం మనము, కీబోర్డ్ అనేది చెప్పాం. సో కీబోర్డ్ లో కూడా మనకి చూడండి సో బేసిక్ గా మన కంప్యూటర్ అనేది ఏంటి, ఒక ప్రైమరీ ఇన్పుట్ డివైస్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఏం చేస్తాము, కంప్యూటర్ కి ఇన్పుట్ ఏదైనా కూడా మనము మోస్ట్లీ కీబోర్డ్ ద్వారానే ఇస్తాం. సో ఈ కీబోర్డ్ అనేది ఏ విధంగా ఉంటుంది, సో ఈ కీబోర్డ్ అనేది ఒక టైప్ రైటర్ టైప్ రైటర్ ఉంది కదా, మనం టైపింగ్ నేర్చుకుంటాం కదా. సో దాని మాదిరిగానే ఉంటుంది, కానీ ఇది ఏంటి అంటే మనకి ఇది ఒక ఎలక్ట్రానిక్ టైప్ రైటర్ అనమాట. సో దీనికి సో ఎలక్ట్రానిక్ డివైస్ లాగా కదా ఇది. సో ఏమేమి ఉంటుంది మనకి, కీబోర్డ్ ఉంటుంది, అలాగే బటన్స్ ఉంటాయి, నంబర్స్, తర్వాత సింబల్స్, ఇలా డిఫరెంట్ గా కీబోర్డ్స్ అనేవి మనకి ఉన్నాయి. చూడండి ఒకసారి. సో అందరు కీబోర్డ్ అనేది చూసారా? సో ఫిజికల్ గా చూడకపోయినా మనం ఏంటి, మన మొబైల్లో ఏదైనా మెసేజ్ టైప్ చేయాలనుకున్నప్పుడు కూడా సో ఇవన్నీ కనిపిస్తాయి కదా మనకు. సో కీబోర్డ్ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ద కీబోర్డ్. సో వీ కెన్ టైప్ బై ప్రెస్సింగ్ కీస్. మనం ఏ విధంగా ఇన్పుట్ అనేది ఇస్తాము, ఆ కీ అనేది ప్రెస్ చేయడం వల్ల ఇన్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తాము. ఓకేనా? బై ప్రెస్సింగ్ ద కీస్ వీఆర్ ఇన్పుటింగ్ ద డేటా, వీఆర్ గివింగ్ ద ఇన్పుట్ టు ద కంప్యూటర్స్. సో కీబోర్డ్ లో మనకి టోటల్ గా ఎన్ని ఉంటాయంటే, సో కొన్ని దాంట్లో 101 కీస్ ఉంటాయి, కొన్ని చోట్ల 104 ఉంటాయి, 108 కూడా ఉంటాయి. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క నంబర్స్ అనేవి ఉంటాయండి. సో ఏంటంటే అడిషనల్ గా వాళ్ళు ఇప్పుడు టీవీస్ ఉన్నాయి, మనం రెడ్మీ టీవీ కానీ మొబైల్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయో ఒక్కొక్క కంపెనీ కీబోర్డ్స్ కి అడిషనల్ గా కీస్ అనేవి వాళ్ళే యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి మనకి, సో బేసిక్ గా కీబోర్డ్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ అనేవి ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్ ఏంటి, ఆల్ఫాబెట్ కీస్. ఆల్ఫాబెట్ కీస్ అంటే ఏంటంటే మనకి ఏ నుంచి జెడ్ వరకు. ఓకేనా? ఇవి ఆల్ఫాబెట్ కీస్. తర్వాత నంబర్ కీస్ అన్నమాట. సో నంబర్ కీస్ ఏంటో మనకి 0 to 9 వరకు ఉంటుంది. తర్వాత ఇంకా ఏముంటాయి, ఫంక్షన్ కీస్ అనేవి ఉంటాయండి. ఈ ఫంక్షన్ కీస్ అంటే ఏంటంటే, సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షన్ కీస్ ఏంటంటే ఒక్కొక్క టాస్క్ కి ఒక్కొక్క యూనిట్ లో ఒక్కొక్క విధంగా యూస్ అవుతుంది. సో స్పెషల్ పర్పస్ అన్నమాట ఫంక్షన్స్ కి. ఇప్పుడు ఎంఎస్ వర్డ్ లో ఈ F1 కీస్ కానీ F2 కీస్ కానీ సో డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. తర్వాత ఇంకా ఏంటి, ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా ట్యాబ్స్, అలాగే క్యాప్స్ లాక్, షిఫ్ట్, ఈ కంట్రోల్, ఇవన్నీ అంటే సో ఆల్టర్ కీస్ అన్నమాట. సో దీన్ని యూస్ చేసుకొని మనం ఏంటి, సో ఆల్టర్నేట్ చేస్తాం డేటాని మనము కొన్నిసార్లు క్యాపిటల్స్ యూస్ చేసుకోవడానికి, తర్వాత ఏదైనా పేజ్ అప్ కానీ పేజ్ డౌన్ కానీ యూస్ చేయడానికి ఇవన్నీ ఆల్టరేషన్ కీస్ అంటారు. తర్వాత ఏంటి, ఇందాక ఎవరో మెసేజ్ షార్ట్ కట్ కీస్ అంటే ఇప్పుడు దీంట్లో ఏం రాదు మనకి, ఇందులో ఉండవు కదా మనకి షార్ట్ కట్ కీస్ అని. గుడ్ నైట్. సో జస్ట్ కీబోర్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో ఈ ఎంఎస్ వర్డ్ కానీ అలా వాటిలో వచ్చినప్పుడు మనకి షార్ట్ కట్ కీస్ అనేవి యూజ్ అవుతాయి. ఓకేనా? అలాగే స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయండి. ఇక్కడ మనకి యాంపర్సెంట్ కానీ, @ సింబల్ కానీ, డాలర్ సింబల్ కానీ, ఇవన్నీ ఏంటి అంటే అండర్స్కోర్ కానీ, ఇవన్నీ ఏంటి అంటే స్పెషల్ పర్పస్ కీస్. సో ఇక్కడ మనకి ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ ఉన్నాయి. వాటిలో ఏంటి మెయిన్ గా ఆల్ఫాబెట్ కీస్ ఒకటి, తర్వాత న్యూమరిక్ కీస్ ఒకటి, తర్వాత స్పెషల్ పర్పస్ కీస్ వచ్చి ఉన్నాయి, తర్వాత న్యూమరిక్ కీప్యాడ్. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ అనేవి ఉన్నాయి. ఓకేనా?
సో అలాగే ఇక్కడ మీకు మెన్షన్ చేసినట్లు స్పేస్ బార్ ఉంటుంది, అలాగే ఎంటర్ కి, బ్యాక్ స్పేస్ కి, డిలీట్ కి. ఓకేనా? సో మనం చూసాం ఇందాక చెప్పినట్లు కర్సర్ అంటే ఏంటి. సో ఏదైనా ఒక బ్లాంక్ డాక్యుమెంట్ అనేది ప్రొడ్యూస్ ఓపెన్ చేయగానే మనకి ఒక లైన్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో మీకు మళ్ళీ ఒకసారి డాక్యుమెంట్ ఓపెన్ చేసినప్పుడు నేను ఒకసారి చూపిస్తాను కర్సర్ అంటే ఏ విధంగా ఉంటుందని. ఓకేనా? నెక్స్ట్ ఆల్ఫాబెట్ కీస్ అనమాట. సో ఆల్ఫాబెట్ కీస్ మనం చెప్పాం కదా, ఏ నుంచి జెడ్ వరకు. సో వీటిని యూజ్ చేసుకుని మనం ఏంటి వర్డ్స్ కానీ, సెంటెన్స్ కానీ, ఒక పేరాగ్రాఫ్ కానీ వాటిని యూజ్ చేయడానికి ఈ ఆల్ఫాబెట్ కీస్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ నంబర్ కీస్. నంబర్ కీస్ ఏంటో మనకి, సో కొన్ని కీబోర్డ్స్ లో ఏముంటాయంటే ఇక్కడ పైన టాప్ రోలోనే నంబర్ కీస్ కూడా ఇన్సర్ట్ చేసి ఉంటారు. కానీ కొన్ని కీబోర్డ్స్ లో ఏంటి అంటే సో సపరేట్ న్యూమరిక్ కీప్యాడ్ అనేది కూడా ఉంటుంది. కావాలంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కొన్ని కీబోర్డ్స్ లో సైడ్కి ఏముండదు, అన్నీ ఒకే పైనే ఉండేస్తాయి నంబర్ కీస్ కూడా. సో ఈ నంబర్ కీస్ ఏంటి మనకి 0 to 9 మాత్రం వరకు ఉంటుంది. నెక్స్ట్ స్పేస్ బార్. ఈ స్పేస్ బార్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనకు సో వర్డ్స్ కి అలా దానికి డిఫరెన్స్ చూపించాలి అనుకున్నప్పుడు మనం ఏంటి ఈ స్పేస్ బార్ అనేది యూజ్ చేస్తాం. సో స్పేస్ బార్ ఏంటి, ఇన్సర్ట్ బ్లాంక్ స్పేసెస్ బిట్వీన్ టూ వర్డ్స్. సో ఇట్ ఈస్ ద లాంగెస్ట్ కీ ఇన్ ద కీబోర్డ్. సో ఎంటర్ గా మనం ఇక్కడ చూస్తే సో ఏ కీ పెద్దగా ఉంది అంటే మనకి ఈ స్పేస్ బార్ కీ మాత్రమే పెద్దగా ఉందండి. సో లాంగెస్ట్ కీ అనమాట. నెక్స్ట్ ఎంటర్ కీ. సో ఎంటర్ కీ ఏంటి అంటే సో ఏదైనా మనం ఒక డాక్యుమెంట్ లో టైప్ చేస్తాము, సో మనకి నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళాలి అని యూజ్ చేస్తాం అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తాం మనము ఎంటర్ కీ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ బ్యాక్ స్పేస్ కి. సో ఈ బ్యాక్ స్పేస్ కి ఎందుకు అంటే సో ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చూపించారు చూడండి. సో పొరపాటుగా మనం ఏం చేస్తాం, కరెక్ట్ మిస్టేక్స్ ని కరెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసేదాన్ని ఈ బ్యాక్ స్పేస్ కీ అన్నాం. సో ఇది ఒకసారి మనం డాక్యుమెంట్ లో ఏదైనా బై మిస్టేక్ ఏదైనా టైప్ చేస్తాం. ఇక్కడ చూడండి, సో క్లాస్ అనే స్పెల్లింగ్ CLLASS. సో క్లాస్ స్పెల్లింగ్ అనేది ఇది కాదు కదా. సో వీటిని మనము డిలీట్ చేయాలి అనుకున్నాము, ఒక ఎల్ అనేది తీసేయాలి. సో ఇక్కడ ఈ కర్సర్ అనేది ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇక లైన్ ఉంది కదా ఒక లైన్. సో దీన్ని ఏమంటాం అంటే మనము కర్సర్ అంటాము. సో మనం ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ ఉంటుంది. సో త్రూ బ్యాక్ స్పేస్ ద్వారా యూజ్ చేసుకొని సో ఇక్కడికి వచ్చి మనము సో ఎల్ డిలీట్ చేస్తాము. సో ప్లేస్ ద కర్సర్ ఆఫ్టర్ ద ఫస్ట్ ఎల్, ప్రెస్ అండ్ రిలీజ్ ద బ్యాక్ స్పేస్ కీ టు ఎరేజ్ ద ఎక్స్ట్రా ఎల్. సో మీరు ఒకసారి మన మొబైల్స్ లోనే మనము ఏదైనా మెసేజ్ టైప్ చేస్తాం, ఎవరో రైస్ చేస్తారు. సో మెసేజ్ టైప్ చేస్తాం మనము. సో బై మిస్టేక్ ఏదైనా వచ్చిందనే మనం బ్యాక్ స్పేస్ కీ యూజ్ చేస్తే కదా మన మొబైల్స్ లో కూడా మెసేజ్ అనేది యూజ్ చేస్తాం డిలీట్ చేయడానికి. సో డిలీట్ కీ అన్నమాట. సో డిలీట్ కీ ఏంటి అంటే మనకి సో డిలీట్ చేసేస్తాం, ఎరేజ్ సంథింగ్. మనం ఏదైనా టైప్ చేస్తాం మనకి డిలీట్ చేస్తాం, సో టోటల్ గా రిమూవ్ అనేది అవుతుంది. ఓకేనా? ఇవి ఇప్పటి వరకు మనకి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండి. మిగతా మనకి MS వర్డ్ అలాంటి MS ఎక్సెల్ అలాగే పవర్ పాయింట్ అనేది టుమారో కానీ డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు? సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైంది అందరికి? ఓకే, థ్యాంక్ యూ అండి. లహరి మ్యామ్.